నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ రఘుప్రియ. ఈరోజు శరత్ పూర్ణిమ విశేషాలు. కోజాగరాత్రి పూర్ణిమ అంటే ఏమిటి, ఆశ్వయుజ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు జరుపుకునే ఈ పండగ యొక్క విశిష్టత ఏంటి, జరుపుకుంటే ఎలా చేసుకోవాలి, నియమ నిబంధనలు ఏంటి, ఎవరెవరు చెయ్యాలి అనే అంశాలని నేను మీకు వివరంగా చెప్తాను. ఎప్పుడు పూజించాలో సమయాలు కూడా వివరంగా తెలియపరుస్తాను. అయితే శరదృతువులో ఆశ్వయుజ మాస పౌర్ణమి నాడు ఈ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగని శరత్ పూర్ణిమ, కోజాగరాత్రి పూర్ణిమ, కాముడి పూర్ణిమ అని కూడా అంటారు. ఈరోజు రాత్రి లక్ష్మీదేవి ఆకాశ మార్గంలో తిరుగుతూ ఎవరైతే ఉపవాసం ఉండి తనని పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాను అని ఆ తల్లి పురాణ వచనంలో చెప్పింది. అయితే హిందువులు ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల వారు ఈ పండుగను జరుపుకుంటారు. ఈరోజు దేవాలయాలలో, ఇళ్లల్లో కూడా రాత్రి సమయంలో పాలల్లో చంద్రుడిని చూసి ఆ తరువాత పాలను ప్రసాదంగా స్వీకరిస్తారు. హిందువుల పురాణాల ప్రకారము లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు పౌర్ణమిని చాలా ముఖ్యమైన రోజుగా చెప్పుకుంటాం. ఈ నేపథ్యంలో ఆశ్వయుజ మాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. కోజాగరి పూర్ణిమగా పిలుచుకునే ఈ పవిత్రమైన రోజునే లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిందని, భక్తులందరినీ అనుగ్రహించిందని విశ్వసిస్తారు. అయితే కోజాగరి పూర్ణిమ విశిష్టత ఏంటి, ఆ రోజు ఎలాంటి ప్రత్యేక విధి విధానాలు పాటిస్తే ఆ లక్ష్మీ అమ్మవారు కటాక్షం మనకి కలుగుతుందో వివరంగా చూద్దాము. భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఆశ్వయుజ మాసంలో వచ్చే కోజాగరి పౌర్ణిమను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ రోజు లక్ష్మీ పూజ చేయడానికి ఎంతో ఉత్తమమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. అయితే ఆ రోజు రాత్రి ఈ ప్రత్యేక విధి విధానాలను కనుక మనం పాటించి పూజలు చేస్తే లక్ష్మీ అమ్మవారి కటాక్షం సంపూర్ణంగా మనకి దక్కుతుంది. అయితే ఈ శరత్ పూర్ణిమను మనం జరుపుకోవడానికి గల ఆంతర్యం ఏంటంటే, శ్రీ మహాలక్ష్మీదేవి భూలోక సంచారానికి వచ్చే ఈ పౌర్ణమి నాడు రాత్రి సమయంలో ఏ ఇంట్లో అయితే గవ్వల శబ్దం వినిపిస్తూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి శాశ్వతంగా ఉంటుంది అని ప్రామాణిక గ్రంథాలు చెబుతున్నాయి. కోజాగరి పౌర్ణిమ అంటే నిద్ర మేలుకొని ఉండే పౌర్ణమ అని అర్థం అన్నమాట. అయితే ఈ వ్రతం చేయడానికి విధి విధానం ఏంటో చూద్దాం. ఉదయాన్నే లేచి శుచిగా శుభ్రంగా స్నానం చేసి ఇంట్లో తూర్పు దిక్కున లక్ష్మీదేవి పూజా మండపం ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్మీ ప్రతిమను కానీ ఫోటోను కానీ ఉంచి విఘ్నేశ్వర పూజ చేసి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. ధూప దీప నైవేద్యాలు పెట్టి భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీ అష్టోత్తరాలు, శ్లోకాలు చదివి పూజ చేయాలి. ఆ రోజంతా ఉపవాసం కూడా ఉండాలి. ఏ పూజ అయినా వ్రతమైనా పూజా విధానం పూర్తయ్యాక వ్రతకథను చదువుకొని అక్షతలు శిరస్సున వేసుకుంటేనే వ్రతఫలం పూర్తిగా దక్కుతుంది అని మన పురాణాలు చెబుతున్నాయి. దారిద్ర్య బాధలను పోగొట్టి అష్టైశ్వర్యాలను ప్రసాదించే కోజాగరి పౌర్ణిమ వ్రత విధానం గురించి, దాని యొక్క కథ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. కోజాగరి పౌర్ణిమ వ్రత కథ. పూర్వం నైమిసారణ్యంలో వాలకిల్య మహర్షి ఆశ్రమంలో ఇతర మహర్షులు లోక కళ్యాణం కోసం దారిద్ర్యం తొలగిపోయి లక్ష్మీదేవి ప్రసన్నం లభించే వ్రతాన్ని వివరించమని వాలకిల్య మహర్షిని కోరగా ఆ మహర్షి ఇలా వివరించాడు. ఒకానొక సమయంలో ఒక పేద బ్రాహ్మణుడి కథ అన్నమాట. పూర్వం మగధ దేశంలో వలికితుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. వేదాంగాలు చదివిన వలితుడు గొప్ప పండితుడు. కానీ అతను కటిక పేదవాడు. వలితుని భార్య పరమ గయ్యాళిది, చెండి. అయితే ఈమెకు తనకు బంగారము, పట్టు వస్త్రాలు సమకూర్చడం లేదని వలితుణ్ణి భర్త యొక్క మాటలను ధిక్కరించి అతనికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉండేది. వలితుడికి ఈ బాధ పడలేక అతని మిత్రుడికి ఒక సమస్యకు పరిష్కారం చెప్పమని
అడిగాడు. అయితే వలితుని మిత్రుడు ఒక ఉపాయం చెప్పాడు. అదేమిటయ్యా అంటే, వలితుడి స్నేహితుడైన గణేశవర్మ వలితుడి బాధను చూసి ఆలోచించి, నీవు ఏ పని చేయించుకోవాలంటే దానికి వ్యతిరేకమైన పని చెయ్యమని నీ భార్యకు చెప్పు. అప్పుడు ఆమె నీకు అనుకూలమైన విధంగా పనిచేస్తుంది, కాబట్టి నీ పని జరుగుతుంది అని ఒక సలహా ఇచ్చాడు. కొంతకాలానికి వలితుడి తండ్రి ఆబ్దీకం వచ్చింది. స్నేహితుడు చెప్పినట్టుగా వలితుడు, రేపు మా తండ్రి గారి ఆబ్దీకం, అయినా నేను ఆబ్దీకం పెట్టదలుచుకోలేదే అని భార్యతో అన్నాడు. భర్త మాటలు విన్న చండి మామగారి ఆబ్దీకాన్ని వలితుడితో చేయించింది. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి అన్న సంతోషంలో ఏమరుపాటుతో వలితుడు తన భార్య చండీతో, పిండాలను తీసుకువెళ్ళి నదిలో పడేసిరా అని అన్నాడు. వెంటనే చండి ఆ పిండాలను ఊరిలోని మురిగి కాలువలో పడేసి వచ్చింది. భార్య చండీ చర్యకు వలితుడి మనస్సు విరిగిపోయి విరక్తితో ఇల్లు వదిలి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అక్కడ అరణ్యవాసం చేస్తూ ఉండగా కొంతకాలం తర్వాత ఆశ్వీజ పౌర్ణమి వచ్చింది. సాయంకాలం అయ్యింది. నాగకన్యలు 3 వచ్చి వలితుడు ఉన్న ప్రాంతానికి నదిలో స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించారు. పాచికలు ఆడడానికి సిద్ధమయ్యి 4వ మనిషి లేకపోవడంతో ఎవరైనా ఉన్నారేమోనని చుట్టుపక్కల గాలించారు. వారికి వలితుడు కనిపించాడు. వలితుడిని పాచికలు ఆడడానికి ఆ నాగకన్యలు రమ్మని కోరారు. అది జూదం కాబట్టి తాను ఆడనని వలితుడు నిరాకరించాడు. ఈరోజు పాచికలు ఆడడం నియమమని నాగకన్యలు వలితుడికి ఒప్పించి పాచికలు ఆడడానికి కూర్చోపెట్టారు. అయితే లక్ష్మీనారాయణులు భూలోక విహార నిమిత్తము భూలోకానికి వచ్చారు. అదే రోజు ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి కావడం వల్ల శ్రీ మహాలక్ష్మీ సముద్రుడైన విష్ణుమూర్తి భూలోకంలో ఎవరు మేలుకొని ఉన్నారో చూడ్డానికి రాగా వారికి ఈ 3 నాగకన్యలు మరియు వలితుడు పాచికలాడుతూ కనిపించారు. దీనికి సంతోషించిన శ్రీ మహాలక్ష్మీదేవి వారికి సర్వ సంపదలు ప్రసాదించారని వాలకిల్య మహర్షి విమునులకు వివరించాడట. కాబట్టి ఆశ్వీజ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించి ఆ రాత్రి జాగరణ చేస్తూ పాచికలు ఆడేవారికి సర్వ సంపదలు చేకూరుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. కోజాగర పౌర్ణమి వ్రతం చేసుకున్న వారు ఈ వ్రత కథను చదువుకొని అక్షతలు శిరస్సున వేసుకుంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో దారిద్ర్య బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సమకూరుతాయని పురాణవచనం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. ఈ కోజాగర పూర్ణిమ వ్రతము ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను, ఆ ప్రకారంగా చేసుకోండి. ముఖ్యంగా కోజాగరి పూర్ణిమ రోజు రాత్రి సమయంలో మీ పూజా మందిరంలో కుడి చేతితో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి లక్ష్మీదేవి పటాన్ని లేదా ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని లక్ష్మీదేవిని అభిషేకిస్తున్న చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆపై ఆ ఫోటోను గంధము కుంకుమ బొట్లు అలంకరించుకొని వెండి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి 6 వత్తులు విడివిడిగా వేసి చిత్రపటం ముందు 2 దీపపు సమ్మెలు వెలిగించాలి. 1 కాకుండా 2 పెట్టండి. పటానికి ఇటు అటు 2 వైపులా పెట్టాలి. ఆ తర్వాత సువాసన కలిగిన గులాబీ పూలతో పూజిస్తూ ఓం నమో ధనదాయై స్వాహ అనే ఈ మంత్రాన్ని 108 సార్లు లేదా 54 సార్లు లేదా 21 సార్లు పఠించాలి. తరువాత కర్పూరము అంటే పూజ అయ్యాక కర్పూర హారతిని అమ్మవారికి చూపించాలి. అనంతరము ఆవు పాలతో చేసిన నైవేద్యాన్ని శ్రీ మహాలక్ష్మీదేవికి సమర్పించాలి. అలా సమర్పించాక ఆ పాయసాన్ని వెన్నెలలో 10 నుంచి 15 నిమిషాలు ఉంచి ఆ తరువాత నమస్కారం చేసుకొని మళ్ళా ఆ ప్రసాదాన్ని లక్ష్మీ అమ్మవారి ముందు ఉంచి నమస్కారం చేసుకుని కుటుంబ సభ్యులు అందరూ స్వీకరించాలి. ఇలా చీకటి పడ్డాక చేసే పూజలో 6 పసుపు గవ్వలు
కూడా పూజలో ఉంచాలి. లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ఆ గవ్వలకి కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. పూజ పూర్తయి నైవేద్యం స్వీకరించాక ఆ గవ్వలను ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి దాన్ని ధనం దాచుకునే బీరువాలో కానీ, వ్యాపారస్తులైతే వారి యొక్క గల్లాపెట్టిలో కానీ, మీకు ధనాన్ని ఎక్కడ ఉంచుకుంటారో, బంగారం కానీ ధనాన్ని కానీ ఎక్కడ ఉంచుకుంటారో అక్కడ దాచిపెట్టాలి. దీన్నే కౌముదీ లక్ష్మీదేవి వ్రతం అంటారు. అలా ఆ మూటను బీరువాలో దాచిపెట్టిన తర్వాత వాటిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి గవ్వలను మళ్ళీ తీసుకొని ఆ గవ్వలను శబ్దం చేస్తూ ఉండిపోవాలి. అంటే కొన్ని మూట కట్టాలి, అందులోవే అంటే పూజలో ఉపయోగించినవి మూటగా కట్టి అందులోంచి కొన్ని తీసుకొని శబ్దం చేస్తూ ఉండాలి. ఇలా రాత్రిపూట గవ్వల శబ్దం చేస్తూ భూలోక సంచారానికి వచ్చే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి సులువుగా పాత్రులయ్యి ధన కనక వస్తు వాహన ప్రాప్తిని సిద్ధింప చేసుకోవచ్చు. ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవచ్చు. అయితే ఈ పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, శరత్ పూర్ణిమ అనేది పంటల యొక్క పండుగ కాబట్టి ఇది వర్షాకాలం ముగింపును సూచిస్తుంది. మరియు లక్ష్మీదేవి శ్రీకృష్ణుని ఆరాధనతో ముడిపడి ఉంటుంది. ఈ రాత్రి చంద్రుడు మొత్తం 16 రకాల కళలతో అంటే దశలతో ప్రకాశిస్తాడు అని నమ్ముతారు. ఇది సంపూర్ణతకు మరియు శ్రేయస్సుని, అష్టైశ్వర్యాలని, భోగభాగ్యాలని ఆ మహాతల్లి మనకి అందిస్తుంది అని మన పురాణవచనము, శాస్త్రవచనం కూడా. కాబట్టి మన అందరం ఈ వ్రతాన్ని ఆచరించుకుని ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహానికి పాత్రులము అవుదాము. నమస్తే.